బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రేవ్ పార్టీలో మంత్రి కాకాణి పేరుతో స్టిక్కర్ కలిగిన వాహనం ఎవరు ఉపయోగించారో పోలీసులు గుర్తించారు. వెహికల్ పాస్ వాడిన వ్యక్తిని బెంగళూరు సీసీబీ పోలీసులు పూర్ణారెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రైడ్ జరిగిన సమయంలో పూర్ణారెడ్డి ఫామ్ హౌస్ నుంచి పరారైనట్టు గుర్తించారు. ఇదిలా ఉంటే అదుపులోకి తీసుకున్న వెంటనే నిందితుడు పూర్ణారెడ్డి బెయిల్ పై విడుదలయ్యి వెళ్లిపోయాడు. బెంగళూరు రేవ్ పార్టీలో వైసీపీ ఎమ్మెల్యే సంబంధించిన వాహనం వాడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అలాగే ఈ కేసులో కొంత దర్యాప్తు కూడా వేగవంతంగా జరుగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రుత్విక్ అడిగి తెలుసుకుందాం. రుత్విక్, విజయ్ చంద్రిక, సంచలనంగా మారిన బెంగళూరు రేవ్ పార్టీ ఘటనకు సంబంధించి బెంగళూరు సిసిబి పోలీసులు వేగవంతంగా విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఆ పార్టీ జరిగిన సమయంలో ఎవరెవరు ఉన్నారు, అక్కడ పరిస్థితులను పరిశీలిస్తూనే ఈ డ్రగ్స్ ఎవరైతే తీసుకున్నారో వారికందరికి నోటీసులు పంపే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మొత్తం 101 మందికి పరీక్ష చేయగా 86 మందికి పాజిటివ్ వచ్చింది. ఇందులో అధికంగా కూడా 30 మంది మహిళల్లో 27 మంది మహిళలు డ్రగ్స్ తీసుకున్నట్టుగా తెలడంతో వారికందరికి నోటీసులు పంపుతున్నారు. మరోవైపు ఈ పార్టీ ఎవరు నిర్వహించారు, ఈ పార్టీ నిర్వహించడానికి ఎవరెవరు సహకరించారనే విషయాల మీద కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ప్రస్తుతానికైతే A1 గా వాసుని, అట్లాగే A2 గా అరుణ్ కుమార్, మిగతా 3 డ్రగ్ సరఫరాదారులు గాని, అట్లాగే A6 గా ఫామ్ హౌస్ ఓనర్ గోపాల్ రెడ్డిని చేర్చారు. ఇందులో ప్రముఖంగా కూడా అక్కడ రైడ్ జరిగిన సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే కారు పాస్ ఉండడంతో ఆ కారు ఎవరు వినియోగించారు ఏంటనే విషయాల మీద కూడా ఆరా తీస్తుండగా ఇక్కడ పూర్ణారెడ్డి అనే వ్యక్తి ఆ కారును వినియోగించారని చెప్పి ఈ పూర్ణారెడ్డి రైడ్ చేసిన సమయంలో అక్కడి నుంచి ఫామ్ హౌస్ నుంచి పారిపోయాడని చెప్పి గుర్తించారు. ఆ గుర్తించిన తర్వాత పూర్ణారెడ్డికి నోటీసులు ఇచ్చి ఆయన హాజరు కావాలని కూడా తెలపడంతో ఆయన నిన్న పోలీసుల ముందుకు హాజరయ్యారు. హాజరైన వెంటనే కూడా ఆయన బెయిల్ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ మొత్తానికి ఈ రేవ్ పార్టీకి సంబంధించి కూడా వాసు బర్త్డే పార్టీ అని నిర్వహించడం, బర్త్డే పార్టీలో భాగంగానే రేవ్ పార్టీ నిర్వహించడం కూడా జరిగింది. ఇందులో ప్రధానంగా వాసుకి అరుణ్ కుమార్ అనే ఈ చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి, ఈ అరుణ్ కుమార్ అనే వ్యక్తి ప్రధానంగా సహకరించారని, ఈ అరుణ్ కుమార్ ఇప్పుడు ఎవరైతే ఈ కారు వినియోగించారు, ఎమ్మెల్యే స్టిక్కర్ కలిగిన కారు వినియోగించిన పూర్ణారెడ్డి, వీళ్ళిద్దరూ కూడా వాసుకి సన్నిహితంగా ఉండేవారని చెప్పి ఈ రేవ్ పార్టీ నిర్వహించేందుకు అవసరమైన ఫండింగ్ అంతా కూడా వీళ్ళిద్దరే చేశారనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అరుణ్ కుమార్ అనే వ్యక్తి ప్రధానంగా కూడా ఈ ప్రస్తుతం గవర్నమెంట్ లోని ప్రముఖులతో కూడా సంబంధాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తున్నాయి. చిత్తూరు జిల్లాకి సీఎం జగన్ వచ్చిన సమయంలో ఈయన పలుమార్లు కలిసి ఆయన సన్మానించడం కూడా జరిగిన ఫోటోలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖంగా రాయలసీమ వైసీపీ నాయకులతో కూడా ఎక్కువగా సంబంధాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కేసు విచారణ అయితే వేగంగా జరుగుతుంది. థాంక్యూ రుత్విక్.